ఫోకస్ నేను లక్ష్మి. అమరావతి అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అమరావతి పునర్నిర్మాణానికి తాము కోరుకుంటున్నది ఏమిటో వారికి వెల్లడించారు. అంతేకాదు తమ డిమాండ్లపై ఢిల్లీ పెద్దలను ఒప్పించారు. మొత్తంగా అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే అమరావతికి సంబంధించిన డిమాండ్లను సాధించుకోగలిగారు చంద్రబాబు నాయుడు. ఎలాంటి నాయకుడు పాలకుడైతే ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందో నిరూపించింది కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్. నాయకుడి పాలనా అనుభవం, దూరదృష్టి, పట్టుదల ఆంధ్రప్రదేశ్కు ఎలా మేలు చేస్తుందో తాజా బడ్జెట్ నిరూపించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా అహరహం శ్రమించిన నారా చంద్రబాబు నాయుడు కృషికి, ఆయన చూపిన చొరవకు అంతిమంగా ఫలితం దక్కింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధి అనేది ఉంటే ఏం సాధించవచ్చో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు కూడా పూర్తి కాకముందే అందరికీ చేసి చూపించారు నారా చంద్రబాబు నాయుడు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. అంతేకాదు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టిన 7వ బడ్జెట్ ఇది. ఇంతటి ఘన చరిత్ర గల తొలి బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ వల్లనే సాధ్యమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 16 నియోజకవర్గాలు గెలుచుకుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలే కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాణక్యం ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేలా చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి అమరావతి అభివృద్ధే తమ ప్రధాన అజెండా అంటూ చంద్రబాబు నాయుడు అనేకసార్లు పేర్కొన్నారు. కూటమి సర్కార్ ఏర్పడ్డ తర్వాత అమరావతి అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. 5 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతగా విధ్వంసానికి గురైందో హస్తిన పెద్దలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ప్రస్తుతం తాము కోరుకుంటున్నది ఏమిటో వారికి వెల్లడించారు. అన్ని విషయాలను చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలను చంద్రబాబు ఒప్పించారు. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం బడ్జెట్లోనే తమ డిమాండ్లను చంద్రబాబు సాధించుకోగలిగారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన అమరావతిలో గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి అనేక పనులు చేపట్టింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి సర్కారొచ్చాక ఈ పనులు ఎక్కడికక్కడ ఆపేశారు. అమరావతి నగరాన్ని ఒక అడవిలా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే పట్టుపడితే విడిచే రకం కాదు చంద్రబాబు నాయుడు. అమరావతిని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకువెళ్లాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. అంతిమంగా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ కారణంగా తొలి బడ్జెట్లోనే అమరావతికి 15,000 కోట్ల సాయం చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. ఈ అమౌంట్ మొత్తాన్ని అమరావతిలో పక్కా ప్రణాళిక ప్రకారం ఖర్చు పెడితే అసంపూర్తిగా ఉన్న అనేక భవనాల నిర్మాణాలు ఒక కొలిక్కి రావచ్చు. అంతేకాదు రాజధాని నగరానికి అవసరమైన మౌలిక వస్తువులను సమకూర్చవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి నిర్మాణం అసాధ్యమంటూ ఇన్నేళ్లు ఊరువాడ ఏకం చేసి మొదలుపెట్టిన ప్రచారానికి ఇక ఎండ్ కార్డ్ పడక తప్పదు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనేది రైతుల డిమాండ్. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర అమరావతి రైతుల మహా పాదయాత్ర సాగింది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు అడుగులో అడుగేసి నడిచారు.
ప్రతి గ్రామంలోనూ అమరావతి రైతులకు స్వాగతం పలికారు మహిళలు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. అమరావతి రైతులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆలయాలలో మహిళలు పూజలు చేశారు. ఏమైనా ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అటు నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక అమరావతి నగరానికి మంచి రోజులొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన అమరావతికి ఇక మహర్దశ పట్టబోతోంది. ఏది ఏమైనా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇందులో మరో ముచ్చటే లేదు. అమరావతిని మిగతా రాష్ట్రాల రాజధానులకు ధీటుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుదే. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.